ధైర్యము ఎవరు నేర్పినరు? జ్యోతిరావు పూలే. వాళ్ళిద్దరు లేకపోతే మనం ఇక్కడ ఉండం. మనకు చదువు ఉండదు, ఉనికి కూడా ఉండదు. ఎందుకంటే భారతదేశాన్ని దొంగలు దోచుకున్నారు, దొంగల దళాలు దోచుకున్నారు. రాజులందరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లే, దొరలకు భూస్వాములందరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లే, నిజాం ఏజెంట్లే. వాళ్ళందరినీ ఎదిరించిన మనం అంటే తెలంగాణ శౌర్యం, ప్రతాపం, త్యాగం అది ఒక్కసారి వచ్చింది కాదు, ఆ వాళ్ళ స్ఫూర్తితో వచ్చింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కూర్చుంటే చార్మినార్ ఎత్తుంటారు, నిల్చుంటే కుతుబ్ మినార్ ఎత్తుంటారు. మామూలు కాదు అది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కట్టడం 5000 ఏళ్ల క్రితం వచ్చింది. అది గాజా పిరమిడ్, ఈజిప్ట్. అది బుద్ధుడు గాజా పిరమిడు 240 అడుగులు ఎత్తున్నది కుతుబ్ మినార్, 186 అడుగులు ఎత్తున్నది చార్మినార్. వీళ్ళిద్దరు చార్మినార్, కుతుబ్ మినార్. అంతెత్తు ఎవరు లేరు. మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరిని ఎందుకు స్మరించాలంటే గుజరాతీలో ఒక పద్యం ఉంది. మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళని తలుచుకుంటే వచ్చే కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి. మామూలు వాళ్ళు ఎటువంటి సత్యశోధక సమాజ్ కదా. సత్యం చాలా కష్టమైంది, సత్యం అందుకోలేదు.